తిరుపతి జిల్లా గూడూరులో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం రోజు పట్టణంలోని 2 ప్రాంతాల్లో ముగ్గురు యువకులపై జరిగిన కత్తుల దాడికి సంబంధించి ముద్దాయిలను 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ శివాలయం వీధి వద్ద నిర్వహిస్తున్న జెండా ఉత్సవంలో డాన్సులు చేసే క్రమంలో ఏర్పడ్డ వివాదంలో అబ్దుల్ రహీం అనే యువకుడిపై ముద్దాయిలు రాగిపాటి శ్రీను అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. చిన్న మసీదు వద్ద జరిగిన వివాదంలో హరీష్, యశ్వంత్ అనే 2 యువకులు గాయపడ్డారని, వారిపై మనోజ్ వెంకటేశ్వర్లు అనే 2 యువకులు కత్తితో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. దీనికి సంబంధించిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. Left infraorbital region obliquely downwards up to the middle of the face, ending at the chin region. Both upper lip and lower lip are divided. నేను వేస్తాను ఏం కదా. అందరికీ నమస్కారం. దసరా పండుగ సందర్భంగా మన 2వ తారీఖు జెండా పండుగ నిర్వహించారు గూడూరులో. జెండా పండుగ సందర్భంగా 3వ తారీఖు ఉదయం మన గూడూరు పట్టణంలో 2 ఇన్సిడెంట్ జరిగినాయి. ఒకటి శివాలయం దగ్గర, ఒకటి చిన్న మసీద్ దగ్గర. శివాలయం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ దాంట్లో అబ్దుల్ రహమాన్ అని ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఆ గాయపడిన వ్యక్తి రిపోర్ట్ మేరకు కేసు ఎస్ఐ గారు నమోదు చేసి దాంట్లో ఉన్న ముద్దాయిల్ని నిన్న సాయంత్రం 4:30 గంటలకి, సుమారు 4 గంటలకి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించండి. దానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఆ రోజు అక్కడ జెండా వెళ్తున్న సందర్భంలో డ్యాన్స్ చేసే క్రమంలో తోపులాట జరిగింది. ఆ తోపులాట సందర్భంలో ఒకరు గొడవపడి అక్కడ ఉన్న రాగిపాటి శ్రీను అనే అతను తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అబ్దుల్ రహమాన్ అని పొట్టలో 3 చోట్ల స్టాబింగ్ చేయడం జరిగింది. దానివల్ల అతనికి గాయాలయ్యి హాస్పిటల్ జాయిన్ అయితే హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వస్తే దాని మీద కేసు నమోదు చేయడం అయింది. అదేవిధంగా 2వ ఇన్సిడెంట్ చిన్న మసీద్ దగ్గర అదేవిధంగా పొజిషన్ వెళ్తుంటే అక్కడ కూడా అదేవిధంగా డ్యాన్స్ వేసే క్రమంలో గొడవ జరిగింది. గొడవ చేసినప్పుడు కామనూరు హరీష్కి, నటారి యశ్వంత్కి ఇద్దరికి గాయాలైనాయి. ఈ గాయాలు చేసిన వ్యక్తులు ఎవరంటే రాపూర్ మనోజ్, చిట్టేటి వెంకటేశ్వర్లు. రాపూర్ మనోజ్, చిట్టేటి వెంకటేశ్వర్లు ఇద్దరు తమతో తెచ్చుకున్న కత్తులతో ఇద్దరి మీద దాడి చేశారు. ఆ నటారి యశ్వంత్కి ముఖం మీద ఇక్కడ ఛాతీ మీదుగా బాగా చీకుడు గాయాలైనవి. ఇంకొక అతనికి కడుపులో స్టాబింగ్ అయింది, హరీష్ అనే అతనికి. వాళ్ళిద్దరు పొడిచారు. వాళ్ళిద్దరిని కూడా మార్నింగ్ 8 గంటలకి మన రైల్వే పార్సల్ ఆఫీస్ దగ్గర అదుపులోకి తీసుకోవడం అయింది. వీళ్ళిద్దరిని తదుపరి చర్య నిమిత్తం కోర్టుకి హాజరుపరుస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వీళ్ళందరి మీద దాదాపు అందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం. రేపు కలశాలకు కూడా ఎవరన్నా కానీ ఇటువంటి చర్యలకి పాల్పడి ఏదైనా చేసినా కానీ కఠినంగా చర్యలు తీసుకొని రిమాండ్కి పంపించి షీట్లు కూడా ఓపెన్ చేస్తామని మీడియా ముఖంగా అందరికీ తెలియపరచడమైంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ 2వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.